అందవు అన్న ఒకే ఒక్క సదుద్దేశంతో తను మా ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు సముద్రాన్ని సాదరంగా స్వాగతిస్తూ, ఇందులో ఎలాంటి రాజకీయం ఉంది మీకే అర్థమవ్వాలి. ఏముంటుంది, సముద్ర గారికి ఆయన నో అంటే కూడా మనం ఏం చేయలేము, ఆయన నిర్ణయాన్ని గౌరవించడం తప్ప. ఆయనకి సేవ చేయాలని ఉందని ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు, మేము అదే ఎజెండాతో పోటీ చేస్తున్నప్పుడు సంఘటితంగా మనం సేవ చేస్తే సంస్థ ఎదుగుతుంది. ఇదే మోటివ్గా సముద్రాన్నయ్య వైస్ ప్రెసిడెంట్గా ఈ ప్యానెల్లో కంటెస్ట్ చేస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా. మన టీఎఫ్డీఏ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. నేను సాయి రాజేష్ గారు, ఆదిత్య గారి ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. నా నంబర్ 3. ముఖ్యంగా మన చిత్ర పరిశ్రమ తల్లి అయితే మన అసోసియేషన్ తండ్రి. అలాంటి తండ్రి పాత్రని పోషించిన ఇంతకుముందు ఉన్న పెద్దలు, మన అందరికీ గురువులు దాసరి నారాయణరావు గారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ శిష్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు రాఘవేంద్రరావు గారికి, వారి శిష్యులకి, అలాగే మా బాబాయ్ భరద్వాజ గారికి, అలాగే మా అన్నయ్య ఎన్ శంకర్ గారికి, కాశీ విశ్వనాథ్ అన్నయ్యకి, వీరశంకర్ గారికి, ఇలా ప్రెసిడెంట్గా చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్వి కృష్ణారెడ్డి గారికి కూడా. ఎందుకంటే వాళ్ళ తర్వాత మన అసోసియేషన్ని ఒక పెద్ద కొడుకు పాత్ర లాస్ట్ 2 ఇయర్స్లో పెద్ద కొడుకు పాత్ర పోషించిన సాయి రాజేష్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ యూ. మీరు ప్రతి సభ్యుడి కుటుంబానికి, ప్రతి సభ్యుడి హృదయానికి దగ్గరగా వెళ్ళారు, మంచి సర్వీస్ అందించారు సార్. అలాగే మీకు సపోర్ట్ చేసినటువంటి ఎస్కేఎన్ గారికి, మారుతి గారికి, అలాగే మన మైత్రి మూవీస్కి, ఇట్లా మనకి సపోర్ట్ చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్కి, వీళ్ళందరూ కూడా మన అసోసియేషన్ తరఫున, మన అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మా బ్యానర్కి సపోర్ట్ చేసిన నాగేంద్ర బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్యానల్కి సపోర్ట్ చేసిన మా అన్నయ్య రామ్ ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అందరం కలిసి మన అసోసియేషన్కి మంచి చేయాలి. ప్రతిసారి మనం చేయి చేసే విధంగా ఉండకూడదు, దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. అలాంటి పాత్రలో ఈ రోజున ఏ సంస్థ దగ్గరకైనా, ఏ నిర్మాత దగ్గరకైనా, ఏ హీరో దగ్గరకైనా వెళ్ళి మా సంస్థకి ఇది కావాలని అడిగి చేయించగలిగే దమ్ము ఆదిత్య అన్నయ్యకు ఉంది. సో అందుకే మేము అందరం మీకు తోడున్నామన్నా. లాస్ట్ టైం కూడా తను మన అసోసియేషన్కి 27 లక్షలు కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. థ్యాంక్స్ అన్న. ఇక అలాగే ఈ ప్యానల్ ఎంత బాగా కుదిరిందంటే మన భాస్కర్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆయన పోటీ చేయనా ఉండాలంటే నేను బ్యాక్ ఉండి సపోర్ట్ చేస్తాను. లేదు, మీ సర్వీస్ మన అసోసియేషన్ కావాలి అని ఆయన్ని సపోర్ట్ చేసి తీసుకొచ్చాం. థ్యాంక్స్ భాస్కర్ రెడ్డి అన్న, ఇంత మంచి టీంని సపోర్ట్ చేసినందుకు. అలాగే రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు, ఆయన ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటారు. ఇక ఈ ప్యానల్లో మంచి మంచి దర్శకులు మన శైలేష్ పవన్ గారు, శ్రీరామ్ ఆదిత్య, సాగర్ కే చంద్ర గారు, ఇట్లా చాలామంది చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు జరిగిన అభివృద్ధి కంటే ఈ టైం డబుల్ టైంలో జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ ప్యానల్కి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరిని గెలిపిస్తే సాయి రాజేష్ గారు లాంటి దర్శకులు ఇంకా కొంతమంది ఈ మన అసోసియేషన్కి వచ్చి పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా సపోర్ట్ చేసి ఈసారి చాలా మంచి స్థాయికి మన అసోసియేషన్ తీసుకెళ్తారు. ఫైనల్గా నేను ఇంకొకే మాట చెప్తున్నానండి. ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ చేసుకొని వాళ్ళు ఒక ప్రతి సభ్యుడికి 200 గజాల స్థలం అందే విధంగా ఆ అసోసియేషన్ తయారు చేసుకున్నారండి. నాకు అది చాలా నచ్చింది ఆ అసోసియేషన్లో. అందుకని నేను ఉన్నంత వరకు మన ప్రతి సభ్యుడికి 200 గజాల స్థలం ఇచ్చే వరకు మాత్రం నేను ఎదురుపాను. నేను వీళ్ళందరినీ, నేను ఒక్కటే కదా, ప్రతి డైరెక్టర్ని, ప్రతి ప్రొడ్యూసర్ సంస్థని, మనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని నడుము కట్టుకొని మాత్రం మా టీం మాత్రం నేను చేపిస్తాను. అది రేపా ఎల్లుండా అది ఎప్పుడన్నా కానీ ఇది మాత్రం జరిగింది. ఇది మాత్రం నేను వృత్తిని నమ్మిన